8వ అధ్యాయము 32వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము, పేజీ నంబర్ 139. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని. హల్లెలూయా. చూడండి, దేవుడంట యేసుక్రీస్తుని ఈ భూమికి కుమారుడుగా పంపిస్తున్నాడు. ఆ కుమారుడు యొక్క మరణం ద్వారా మనకి విమోచన కలగజేశాడు. ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనకి పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని కలగజేశాడు. ఆయన కుమారుని మరణం ద్వారా మనకి ఆరోగ్యాన్ని కలగజేశాడు. ఆయన కుమారుని మరణం ద్వారా మనకి ఈ లోకం నుంచి మరి సపరేట్ చేశాడు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి వారు కూడా రోగాలు రాక తప్పదు, అవునా, ఇబ్బందులు కలగ తప్పదు, అల్లర్లు కలగ తప్పదు, సమస్యలు రాక తప్పదు, కష్టాలు లేకుండా ఉండవు, బాధలు లేకుండా ఉండవు, అప్పులు లేకుండా ఉండవు, ఇరుకులు లేకుండా ఉండవు. అవన్నీ పుట్టేవే ఎక్కడ? ఈ భూమి మీద అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు గుండా వెళ్ళలేని వాళ్ళు ఎవరూ లేరు. ఒకరు వెళ్ళాలి అనుకుంటే, ఈ యొక్క లోకం నుండి వేరుపరచబడాలి అనుకుంటే, అది యేసుక్రీస్తు ఈ భూమికి మనిషిగా వచ్చి మన పాపాల కొరకు మరణించి చనిపోయి నన్ను జీవించడం కోసం తను లేచాడని నమ్మిన వాళ్ళు మాత్రమే సపరేట్ అవుతారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఇంటికి వేరుగా ఉంటారు. చెప్తున్నా కదా, నేను 2016 నుంచి చెప్తున్నాను. 2016 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఇబ్బంది కలగకుండా, ఒక రోగం రాకుండా, హాస్పిటల్కి ప్రత్యేకించి వెళ్ళకుండా ఈ రోజు కూడా జీవిస్తున్నాను అంటే ఈ వాక్యం వినడం వల్ల మాత్రమే. హల్లెలూయా. ఇంకోటి కాదు. ఒకవేళ పాస్టర్ గారు నీకు డబ్బులు రావా, నీకు జ్వరాలు రావా, నీకు ఇబ్బంది కలదంటే నిజమే, నాకు అందరిలాగా వస్తున్నప్పుడు కూడా నేను ఏమనుకుంటానంటే నేను ఈ లోక సంబంధిని కాను అని. హల్లెలూయా. నేను పరలోక సంబంధిని కాబట్టి, పరలోక రాజ్యంలో ఉన్న ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నాకు అలాంటి రోగాలు రావని నమ్ముతాను. కాబట్టి ఈ యొక్క 10 సంవత్సరాల్లో, 2016 అంటే ఓకే, దాదాపు 9 సంవత్సరాల్లో ఇప్పటివరకు కూడా నేను ప్రత్యేకించి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజక్షన్లు వేయించుకోవడం, అడ్మిషన్ కావడం ఇవన్నీ కూడా జరగలేదు. ఒకవేళ జరిగితే, అవునా, వారి నిజంగా పోయిన సంవత్సరంలో నేను ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ డాక్టర్ గారు చూసి, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావని నేను అనుకోవట్లేదు, కానీ నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే వినాలి లేదా, పాస్టర్ దగ్గరికి వెళ్తే వినాలా లేదా? వినాలి. దేవుని దగ్గరికి వెళ్తే దేవుని మాట వినాలి లేదా? వినాలి. అయితే వెళ్ళి చెప్పన్నాను, ఏది చెప్పని చెప్తాను. నీకు ఇబ్బంది లేకపోతే ఇదిగో ఈ చిన్నదానికి ఇదిగో ఈ యొక్క ఇలా చేయండి అని చెప్తాను. నేను చేయాలా చేయకూడదా? చేయాలంతే. అలా చేసామంతే. అలాగనేసి వాటికి ప్రకటించడం అనేది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు? తన స్వంత కుమారుని అనుగ్రహించటకు వెలుగు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, యేసుక్రీస్తుతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు ఏం కావాలి? మనకు ఎందుకు, అవునా, మనతో పాటు ఏమంటాడు? సమస్తం ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా. సమస్తము అంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు సమస్తము పొందుకోవాలనేదే దేవుడి చిత్తం. అందుకే పౌలు అంటాడు, సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడం అంటాడు. హల్లెలూయా. స్వస్థత నీకెందుకు అనుగ్రహించడు? సమృద్ధి నీకెందుకు అనుగ్రహించడు? జాబు నీకెందుకు అనుగ్రహించడు? గర్భఫలం నీకెందుకు అనుగ్రహించడు? నీ భర్తని ఎందుకు మార్చదు? నీ యొక్క భార్యని నువ్వు చెప్పినట్టుగా ఎందుకు నీ మాట వినదు? అంటే ఇవన్నీ కూడా జరగాలి. భార్య, అవునా, భర్తని, అవునా, లోపడాల్సిందే. భర్త భార్యని ప్రేమించాల్సిందే. అవునా, ప్రతి సమస్య నీ పాదాల కిందకి రావాల్సిందే. ఎందుకంటే అక్కడ చూడండి, 8వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటాడు. హల్లెలూయా. ఒక్క శిక్ష కూడా, ఒక రోగం కూడా, ఒక నొప్పి కూడా నువ్వు అనుభవించకుండా
ఆయన కుమారుడు అనుభవించడం ద్వారా నీవు అనుభవించకుండా ఉండాలనేది దేవుని చిత్తమైంది. హల్లెలూయా. అది రోగం విషయంలోనే కాదు, నొప్పి విషయంలోనే కాదు, అప్పు విషయంలో కాదు, జాబ్ లేని కాదు, ఏ రంగంలోనే సరే అది నిన్ను బాధ పెట్టడానికి, నీకు శిక్షణ కలగజేయడానికి వీలే లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మన కొరకు పెట్టబడింది మరి బంగారం కాదు, వెండి కాదు, ఇనుము కాదు, డబ్బులు అంతకన్నా కాదు, పొలము స్థలం అంతకంటే కానే కావు. ఇక్కడ పెట్టబడింది ఒక ఏ వ్యక్తి అయితే ఈ సర్వాన్ని సృష్టించాడో, ఆ సృష్టిలో మనుషులు సృష్టించి పెట్టినాడు, ఆ సృష్టికర్తే మరణించినాక ఆ యొక్క మరణానుభవం కాబట్టి మరణానికన్నా ఈ భూమి మీద సమానమైనది ఏది లేదు కాబట్టి ఇక నీకు ఏ శిక్ష ఉండడానికి వీలేదు అంటాడు. ఎందుకని అది ఎవడు చేశాడో కూడా కింద రాయబడింది ఒక మాట. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించిందంట. హల్లెలూయా. అన్న పాపం అనేది పాపం చేయడమే కానీ, పాపం చేసిన నుంచే మరణమే కానీ నిన్ను ఇక పట్టి ఉంచడానికి వీలే లేదు. ఎందుకంటే నువ్వు ఆ పాపం నుంచి విడిపించబడ్డావు, ఆ మరణం నుంచి విడిపించబడ్డావు. హల్లెలూయా. ఇక ఆ పాపము జోలికి నువ్వు పోలేవు, ఆ పాపం నీ జోలికి రాలేదు. ఎందుకంటే ఒక చోట రాయబడింది, అవునా, చూడండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడింది పాపము ఏమవుతుందో మనం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మృతి ద్వారా, ఆయన ప్రోత్సాహమైన విషయం ద్వారా ఏమవుతుందో చూద్దాం ఒకసారి. నాలుగో అధ్యాయము, ఓకే సారీ, మొదటి ముందు 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 6వ వచనం. కొంచెం ఎనికి వెళ్దామా? ఓకే, 4వ వచనం చదువు. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే అంటే ఏ పని అయితే చేయమంటున్నాడో ఆ పని చేయకపోతే ఏమంటాడు? పాపం అంటున్నాడు. ఇప్పుడు ఆ పాపం నుంచి నీకు విమోచన కలిగింది. ఎలా చూద్దాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అంటున్నాడు. హల్లెలూయా. అవునా, నీ కొరకు ప్రాణం పెట్టు వాడి యందు ఏ పాపం లేదు అంటున్నాడు. ఆయన ఒక్క పాపం కూడా చేసినట్టుగా ఇక్కడ భూమి మీద లేదు. ఈ విషయంలో ఆయన తప్పు చేశాడు అని నింద మోపడానికి లేదు. కాబట్టి ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడు అంటే ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యం ప్రకారం జీవించాలనుకున్నారో వాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపం చేయుడు. పాపం చేయువాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగలేదు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఇక పాపం చూడటానికి లేదు, ఎరగడానికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ చూసిన వాడు ఎవరు చూసినట్టుగా? అవునా, దేవుడిని చూసినట్టుగా. కాబట్టి ఆయన చూసిన వాడు పాపం చేయడో జాలనంటాడు. కింద ఒక మాట 4వ అధ్యాయం రాయబడింది చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం 10 నుంచి చదవండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో వాడిలో దేవుడు నిల్చుంటాడంట. హల్లెలూయా. చూడండి ఎంతమంది ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయి లేచి నమ్ముతున్నారు, నన్ను బాప్తిసం తీసుకున్నారు, మనందరూ రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. మనందరం కూడా ఆయన యందు నిల్చున్న వాళ్ళమే. కాబట్టి చూడండి కింద, వాడు దేవుని యందు ఉన్నవాడు, వాడిలో దేవుడు నిల్చున్నాడు, వాడు అదే ఓకే. యేసు దేవుడి కుమారుడు ఎవడు ఒప్పుకున్నాడో వాడిలో దేవుడు నిల్చున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నావో నువ్వు నీలో ఉంటావు కాదు, నీలోనే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నువ్వు ఉంటావు. కాబట్టి నీకు ఇబ్బంది జరిగినా ఆయనకి ఇబ్బంది జరిగితే, ఆయనకి ఇబ్బంది జరిగినా నీకు ఇబ్బంది జరుగుతుంది. నీకు ఇబ్బంది ఎప్పుడు జరుగుతుంది? ఆయన గురించి ఎరగకపోతే, ఆయన మాట వినకపోతే నీకు ఇబ్బంది కలుగుతుంది. ఆయనకి ఇబ్బంది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నువ్వు ఆయన గురించి చెప్పకపోతే. హల్లెలూయా. యేసు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడని చెప్పకపోతే ఆయనకు బాధ కలుగుతుంది. నువ్వు ఆయన మాట వినకపోతే నీకు బాధ కలుగుతుంది. హల్లెలూయా.
అర్థం కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ మాట వినకపోతే ఎవరికి ఇబ్బంది? ఇక్కడికి వచ్చి కూడా వినకపోతే ఇబ్బంది, రాకపోతే తర్వాత విషయంలో వాడిలో దేవుడు నిల్చున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అంటాడు. 10వ వచనము, మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని దేన్ని పరిశుద్ధాత్మ నమ్ముకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కనిపించేవాడు కదా, అందుకని నమ్మడం రాయబడింది. ఆయన చూడలేదు, ఆయన అడగలేదు అంటాడు. ఆయన్ని శరీరధారంగా చూడకపోయినా అడగకపోయినా ఎంతమంది బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నింపడ్డారు? ఎంతమంది పరిశుద్ధాత్మ నింపడ్డారు? మీరు నిలబడలేదు, మీ పరిశుద్ధాత్మ లేదా? ఓకే, అవును, మనందరికీ కూడా పరిశుద్ధాత్మ తెలుసు. అందుకనే ఆ పరిశుద్ధాత్మలో ఉంది కాబట్టి మనకి జాపిస్తాడని, ఆయన పరిశుద్ధాత్మలో ఉన్నాడు కాబట్టి మనకు నొప్పులు తీసేస్తాడని, మా అప్పులు తీసేస్తాడని, బిడ్డలు ఇస్తాడని, అప్పులు పోతాయని, రోగాలు పోతాయని, ఇరుకిబ్బలు పోతాయని, బిడ్డలు మారుతారని, భార్య భర్తలు మారుతారని, తల్లిదండ్రులు మారుతారని ఇలా నమ్ముకుని ఉన్నాము. హల్లెలూయా. ఇదే నమ్మకం లేదు, దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు నీ మాట వినడం కోసం మాత్రమే తన కుమారుని ఈ భూమిని పంపించి మరణానికి అప్పగించి నువ్వు చెప్పిందలా చేయడం కోసం తన ఆత్మ నీకు ఉచితంగా ఇచ్చున్నాడు. హల్లెలూయా. నీ మాట వినడం కోసమే, అందుకే ఆయన ప్రేమ స్వరూపేనాడు అంటే ఆయన వినడమే ఆయన స్వరూపము. హల్లెలూయా. చెప్పిన మాట విని చేయడమే ఆయనకి ఇష్టము, అదే ప్రేమ. ఆజ్ఞాతిక్రమం ప్రాప్తమైతే చెప్పిన మాట వినడమే ప్రేమ. ఈయనేమయ్యాడు? ప్రేమకి వినడం అంటే ఆయనకి ఇష్టం అనమాట. ప్రభువా నేను పాపిని అయినప్పటికీ కూడా నాకు స్వస్థత కావాలి ప్రభువా అంటే ఆయన విని ఏం చేస్తాడు? ఆయన పొందిన దెబ్బల చేత ఇక స్వస్థత అంటే ఏదో తెలుసా? అసలు రోగం రాకుండా చేయడమే నిజమైన స్వస్థత. హల్లెలూయా. ఇప్పుడు పెరుగుతున్నాం కాబట్టి బైబిల్ వాక్యం చదువుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపేనాడు. దేనికి? నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నా ఆ విషయంలో, ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ నొప్పుల నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి నిన్ను సమాధానంగా నిలబెట్టమే ఆయన ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపేనాడు. ప్రేమ యందు నిల్చు అంటే దేవుని మాట వినేవాడు. దేవుని అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళు ఎవరు యందు ఉన్నారు? దేవుని మాటే ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని మాట ప్రకారం మాత్రం ముందుకెళ్తున్నాడు. ప్రేమ యందు నిల్చున్నవాడు దేవుని యందు నిల్చున్నాడు, దేవుడు వాడి యందు నిల్చున్నాడు అంటాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రతిరోజు ప్రతి వారము ఈ మాటలు దేవుడి మాటలు వింటున్నారో వాడిలో దేవుడు ఉంటాడు కాబట్టి వాడికి రోగం రావడం అనేది అసంభవం. హల్లెలూయా. వాడికి ఇబ్బంది రావడం అనేది అసంభవం, వాడికి రావడం అనేది అసంభవం. ఒకవేళ వచ్చినా జయించడం అనేది మనకు సంభవం. హల్లెలూయా. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైన దేవుడికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఆ దేవుడు ఆత్మస్వరూపంగా ఎవరు వచ్చినాడు? నీలో వచ్చినాడు. అందుకే తన కుమారుడు యొక్క మరణం ద్వారా మనల్ని కూడా మృతి పొందిన వారిగా చూసి తన కుమారుడితో పాటు తిరిగి లేపాడని రాయబడి చూద్దాం ఒకసారి. రోమీ రాసిన పత్రిక, రోమా పత్రిక ఎరికెళ్దాం, 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయింది లేదని నమ్మితే ఇక నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతులకి ఆకలి కావడం అనేది ఆకలి కొనడం అంటే అసాధ్యం. నీతిమంతుడు ఆకలి కొనడానికి రాయబడింది. నీతిమంతుడు మరణం నుంచి తప్పిస్తాడని రాయబడింది, తప్పించబడతాడని రాయబడింది. నీతిమంతుడికి ఏది పొదువుగా రాయబడింది. నీతిమంతుడు చూసే మాట జీవపు వాక్యమని రాయబడింది. నీతిమంతుడు అనుకున్న ప్రతి కార్యం సఫలపరచబడుతుందని రాయబడింది. నీతిమంతుడికి అనేక మందికి ఉపదేశిస్తారని రాయబడింది. నీతిమంతుడు అనేక మందికి అప్పించేట్టుగా మారిపోతారని రాయబడింది. ఇక నీతి దేని వల్ల అవుతుంది? ఆయన నిజంగా నన్ను లేపడం కోసం, చనిపోయిన స్థితిలో ఉన్న నన్ను లేపడం కోసం తను మృత్యుంజయుడిగా లేచాడని నమ్మిన వాళ్ళు ఎవరు? నీతిమంతుడు. కాబట్టి మన అపరాధాల నిమిత్తం అప్పగించబడి మరణించినప్పటికి కూడా ఆయన మన నీతిమంతులు తీర్చడం కోసము లేపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? క్రీస్తునందు నీతిమంతులు. ఎందుకంటే నీతిమంతులు ఒక్కడూ లేడు భూమి మీద. కానీ నీకు నీతి ఎలా కలుగుతుంది? ఆ భర్తపై ఆధారపడటం వల్ల, ఆ భార్యను ప్రేమించడం వల్ల, ఆ తల్లిదండ్రులు మాట మాత్రం చెప్పినట్టుగా వినడం వల్ల.
కాబట్టి నీతి అనేది ఒకదాని మీద మాత్రమే ఆధారపడేది. కాబట్టి మనము ఈరోజు యేసుక్రీస్తు మన అపరాధాల కొరకు మరణించినప్పటికీ కూడా మనల్ని మృతి పొందడం కోసం జీవించడం కోసం తను లేచాడని నమ్మితే నువ్వు నీతిమంతుడివే, నీతిమంతురాలువే. హల్లెలూయా. అందుకనే ఇంకో మాట రాబెట్టి ఇప్పుడు ఆయన కొరకు లేపని వాళ్ళైతే ఏం చేస్తాం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. అంటే ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చి మరణించి చనిపోయి లేచాడో ఆయన మన ప్రభువు, ఆయన తండ్రి ఏం కావాలి? స్తుతి పొందాలంటున్నాడు. హల్లెలూయా. ప్రభువుగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తును పంపించిన దేవుడు స్తుతింపబడాలి మన ద్వారా. కాబట్టి చదవమ్మా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అంటే ఆయన మృతి పొంది తిరిగి లేవడం వల్ల నీకు ఏమి ఇవ్వబడిందంటే ఉచితంగా కృపగా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఆ క్రీస్తు యందు నువ్వు ఉంటే కనుక నీకు ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఎలా వస్తుంది? మొదటిగా ఆత్మ సంబంధంగా వస్తుంది అంటాడు. హల్లెలూయా. ఇదే నాకు తెలిసింది మొదటి నుంచి కూడా. అంటే ఫస్ట్లో బాప్టిస్ట్ తీసుకోక ముందే పరిశుద్ధాత్మ పట్టుకున్నప్పుడు నేను ఏమైనా దయ్యాలు నాకు ఆవరిస్తున్నాయని చెప్పి అనుకున్నాను. ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఆ పరిశుద్ధాత్మ నాలో ఎక్కువడం వల్ల సేవకులు చెప్పిన మాట ఏంటంటే ఆయన నీలోకి వస్తే దినదినం అభివృద్ధి పరుస్తాడు ఆత్మలో. ఆత్మలో నువ్వు బలపడితే నువ్వేమనుకున్నా ఈ భూమికి కార్యం జరుగుతుందని చెప్పి. హల్లెలూయా. అందుకనే నేను శుక్రవారం బాప్టిజం తీసుకున్నాను, మంగళవారం నుంచి పనిచేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. అంటే శుక్రవారం వరకు కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయాలనే ఉద్దేశాలు నాకు లేవు, ఇతరులు బాగుపడతారనే ఉద్దేశాలు నాకు లేవు. యేసునామములో ప్రార్థన చేస్తాను స్వస్థగలుగుతున్న విషయాలు నాకు తెలియదు. ఎప్పుడు తెలిసినాయంటే ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నానో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థన చేస్తున్నానో ఒక సేవకుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు తెలియదు. కానీ ఆ సేవకుడు మాట విని నేను మంగళవారం నుంచి అవునా ఇక సిద్ధపడిపోయాను, ఆత్మబలంతో నింపడ్డాను. ఇక ఆత్మబలం నింపడి దాన్ని బట్టి ఇక వచ్చిన ప్రతి వారు కూడా స్వస్థ పొందుకోవడం, విడుదల పొందుకోవడం, అవునా ఆశ్చర్యకంగా ఇది జరుగుతుందని చెప్పగానే అది జరగడం, వాళ్ళే పోయి ఇతరులు చెప్పి తీసుకురావడం చూశాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం ఎలాగిస్తున్నాడు? పరలోకంలో ఉన్నవి ఆత్మ సంబంధంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఇవ్వడం కోసమే దేవుడు అంట ఈ భూమికి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ద్వారా తిరిగి లేపడానికి గల కారణమే అంట. హల్లెలూయా. నీకు మొదటిగా ఆత్మలో నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం నీకు ఆశీర్వాదంగా ఈ భూమికి అవునా ఇల్లు కావాలంటే ఇల్లు, కారు కావాలంటే కారు, ఇల్లు అవునా పొలం కావాలంటే పొలము, అప్పులు పోవడం, బిడ్డ కావాలంటే బిడ్డ కావడం, జాబులు కావడం, మరి వివాహం జరగాలంటే వివాహం జరగడం, ప్రతి కార్యం కూడా ఆత్మ సంబంధంగా మొదలు జరిగి ఆ తర్వాత శరీర సంబంధంగా నిజమే మొదటి వెళ్ళినప్పుడు శరీర సంబంధంగా జరుగుతుంది. కానీ నమ్మిన వారికి ఆత్మలో బలాన్నిచ్చి ఆ తర్వాత శరీర సంబంధంగా కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, నువ్వు 2 సంవత్సరాలు చూస్తున్నా, 3 సంవత్సరాలు చూస్తున్నా, సంవత్సరం చూస్తున్నా, 7 సంవత్సరాలు చూస్తున్నా, 8 సంవత్సరాలు చూస్తున్నా, కానీ నువ్వు ఆత్మలో బలం పొందుకుంటున్నావు. దేవుడు నీకు అత్యధికంగా ఆత్మలో ఇస్తున్నాడు కాబట్టి శరీర సంబంధం కూడా నువ్వు చూడాలి. హల్లెలూయా. అదే పరలోక రాజ్యము. కాబట్టి పరలోక విషయాల్లో ఏదైనా సరే ఎలా ఇస్తున్నాడు? మొదటిగా ఆత్మ సంబంధం ఇస్తున్నాడు. వచ్చే రోజుల్లో నువ్వు అనేక మంది తప్పించే మారిపోతావని చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది పరలోక విషయంలో. అది ఆల్రెడీ నీకు ఇచ్చేస్తున్నాడు ఈరోజు. అందుకే నీతో మాట్లాడుతున్నాను. ఆయన చనిపోవడానికి గల కారణం అదే. నేను పరిశుద్ధిగా చేయడం కోసము ఆయన తిరిగి గల కారణం అంటే నువ్వు ఇంకా ఆయన మీద మాత్రమే ఆధారపడి ముందుకెళ్ళాలి. ఆయన ఇచ్చేది మాత్రమే తీసుకొని ఇతరులకు సాక్షిగా నిలబడాలి. మరి ఇంకొకరు కాదు. ఈ సందర్భాన్ని నేను చెప్పొచ్చలేదు. మరి నిజంగా డాక్టర్ నైట్కి మా దగ్గర ₹1 కూడా అన్ని చోట్లకి ప్రార్థనకి వెళ్ళిపోయి కొన్ని చోట్ల ప్రార్థన చేసి కొన్ని చోట్ల మాదే మా యొక్క దేవుడు ఇవ్వకుండా మాకు ఎక్కడి నుంచి రావు, ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. ఒక ₹10 కూడా ఈ వారానికి ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు పెట్టుకుంటే ఆదివారం ఊరుకుంటే దేవుడి శుక్రవారం పడిన తర్వాత ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వ్యాపారానికి సాయంత్రానికి మా దగ్గర ₹1 లేవు. అయితే ఇక మన సంఘంలో కొంతమంది ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను కొంతమంది డైరెక్ట్గా అడిగేసాను కూడా, రేపు మరి శుక్రవారానికి కానీ ఆదివారానికి కానీ మరి భోజనాలు పెట్టాలంటే మరి మా దగ్గర అయితే ఎక్కడి నుంచి రావు, మీరే చూసుకోవాలి అని చెప్పి ఇక నైట్ కొంతమంది మీరే పెట్టుకోండి అని చెప్పి కూడా అన్నాను. అలా రాత్రికి మరి నేను వెళ్ళిపోయి పండగకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాను.
పాస్టర్ గారు మేము కుటుంబ సభ్యులుగా నైట్ కూడా ప్రార్థన చేశాము. అయితే నైటు 10:30 తర్వాత జరిగింది అంటే అవునా నా అకౌంట్లోకి 35,000 వచ్చింది. అలాగే ఇప్పుడు నేను అడుగుతాను ఎవరైనా అడిగాను ఇంకా ఎవరైనా అడిగే సంఘంలో. ఎందుకంటే ఈరోజు సంఘంలో ఎంత ఘనంగా బయట సంఘాలు జరుగుతాయంటే ఒక్కొక్కరు 100,000, ఒక్కొక్క సంఘాలు అయితే 4 లక్షలు 5 లక్షలు నేను చూస్తాం మా సంఘాలు. అక్కడ సేవకుడికి వచ్చే కానుక అర్థం ఎలా ఉంటుంది ఈరోజు ఇక లక్షల్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ మన సంఘంలో ఒక్కరిని కూడా అడగల. ఒకళ్ళు అడిగితే పోలీసులు ఒక అతను మాత్రమే అడిగాను నువ్వు ఏమైనా పెట్టుకోగలుగుతావా అని చెప్పి అడిగాను తప్పించేసి తీసుకోవడం మనం అవుతుంది కాదు, చెప్పడం మాత్రం మనం అవుతుంది. అయితే ఇది కూడా ఎక్కడ చూసి పాస్ గారు మీకు అంటే అవునా మరి నిజంగా ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా మరి యేసుక్రీస్తు నమ్మిన సేవకులకి మరి 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 గవర్నమెంట్లో ప్రతి నెల మనకి 5,000 నెలకి పాస్టర్గా నాకు ఇచ్చేవాళ్ళు. అది మరి ఏప్రిల్ వరకు పోయిన సంవత్సరం జరిగిపోయింది. ఏప్రిల్ నుంచి వరకు మనకి ఏమి రాలేదు. ఎందుకంటే మే నెలలో మరి ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం యువతలే అనే ఉద్దేశం చాలా వరకు కూడా అందరికీ కనిపించాయి. కానీ నాకు కూడా దేవుడు చెప్తున్నాడు ఎవరైతే మన మీద ఆధిపత్యం చేయాలనుకుంటారో వాళ్ళని దాసులుగా చేయడం దేవుడు చెప్తారు. అలాగే కాబట్టి ఆ ప్రభుత్వానికి మనసు కలిగేసాడు. నాకే కాదు దాదాపుగా 8,000 మంది పాస్టర్లకి దాదాపుగా 30 కోట్లు పైగానే మరి సేవకులకి మరి క్రిస్మస్ అంటే ఈ ఈస్టర్ సందర్భాన్ని పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే ముందు నైటు అవునా అంటే బేస్తారం నైట్ 10:30కే అందరి అకౌంట్లో ఒకేసారి సందర్భంలో 35,000 కొట్టేశారు. అంటే 7 నెలల యొక్క మరి జీతాలు ఇచ్చినట్టుగానే మరి పాస్టర్లకి గౌరవ వేతనంగా మాకు అనుగ్రహించడం జరిగింది. అలాగే అంటే ఇప్పుడు నేను ఎవరి గురించి చెబుతున్నాను, ఇది దేవుడే వాళ్ళ మనసులు కలగజేశాడు. అలాగే ప్రభుత్వాల మనసులు మార్చి అవునా తన బిడ్డలకు అవసరమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని తీర్చువాడై ఉన్నాడు. అది ఎవరి ద్వారా రాదనుకుంటామో వాళ్ళ ద్వారా తీర్చువాడై ఉన్నాడు. అలాగే అందుకోసము ఈయన మనకేమిచ్చాడు, తన ఆత్మ ఇచ్చాడు. నువ్వు నీతిగా జీవించడం కోసం, ఏ ఒక్కరి మీద ఆధారపడటం కోసం, దేవుడి మీద మాత్రమే ఆధారపడటం కోసము, ఇది ప్రాక్టికల్గా చూడటం కోసం. ఎందుకంటే పరలోక రాజ్యం నిజంగా ఉందా, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తామా, ఇప్పుడు ఇచ్చే కానుక నిజంగా మనకు ఉపయోగపడుతున్న తర్వాత. ఎందుకంటే వెదజల్లి అభివృద్ధి కలవారు కలరంగా రాయబడింది. నువ్వు సరిసరిగా ఒకవేళ ₹1,00,000 అనుకో 10 మందికి 10,000 ఇచ్చావనుకో ₹1,00,000 అయిపోతాయి. మళ్ళీ ఏం చేయాలి, అడుక్కోవాలి. కానీ ఇక్కడ అట్ట కాదు. అలాగే ఆత్మ అట్ట కాదు. ఎంతమంది నీ దగ్గరికి వచ్చేసి నాకు ప్రార్థన చేసినావు, నాకు స్వస్థ కావాలి, విడుదల కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతుంటే నువ్వు చేసినావు ప్రార్థన చేసినావు అనుకో నీ ఖర్చుకు తగ్గట్టుగా నీ పని తగ్గట్టుగా నీకు విస్తారమైన సామర్థ్యం దేవుడు ఇస్తూనే ఉంటాడు. అలాగే ఎందుకంటే ఈ భూమిన చేయలేకపోతే ఈయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని నమ్మకం నీకు లేదు కనుక ఉండదు కనుక మనకి ఆ నమ్మకాలు కలిగించడం కోసం నువ్వు అడిగినట్టే స్వతంత్ర నువ్వు అడిగినట్టు. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లో ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, అక్కడ అంతరంగా జరుగుతుంది మార్పు. అయితే మొన్న శుక్రవారం మరి రెడ్డమూలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత తెల్లదోన్న 3:30 పాస్టర్ గారు లేపి బాబుకి జ్వరం వచ్చిందని చెప్పినప్పుడు నేను అనుకుంటాను కొన్ని సందర్భాలు దేవుడు పనిచేయట్లేదు ఈ మధ్యకాలంలో అవునా. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న అంటే స్వస్థలు విడుదల జరిగాయి కదా, ఇంతకుముందు జరిగినాయి, మరి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగట్లా అయినప్పుడు నాకు ఇక్కడ అజనీయమైన తల మీద చేపెట్టినప్పుడు కూడా అదే డౌట్ ఏంటది అంటే మన దేవుడు 24 గంటల్లో 1 గంటలో 1 నిమిషంలో కూడా పని చేయకపోతే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. కాబట్టి నేను తల మీద చేపెట్టాను, ఏసులో ప్రార్థన చేస్తాను, ఏ వెంటనే తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నాను. పాసమ్మ ఆయన వేసింది. ఇక ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తుండగానే మొత్తం శ్వాస పట్టిపోతుంది. మొత్తం శరీరం మొత్తం అంటే జ్వరం స్టార్ట్ అయ్యి వణుకుతున్నాడు, పిల్లకి కదిలిపోతున్నాడు, ఎట్టబట్టలకి ఎగిరిపడుతున్నాడు. అయినప్పుడు కూడా తల మీద చెప్పి ప్రార్థన చేయగానే అతను ఏం చేస్తున్నాడంటే కడుపులో మొత్తం ఇక్కడ నొప్పి అని చెప్పాడు గొంతు దగ్గర. ప్రార్థన చేయడంతోనే ఆ గొంతులో మొత్తం కూడా వాక్ చేసుకుంటున్నాడు. వాక్ చేసుకున్న వెంటనే తర్వాత అడిగితే నాకు నొప్పి లేదు డాడీ అంటున్నాడు. అలాగే నొప్పి లేదు అంటున్నాడు. ఈ పక్క చోట చూస్తున్నాడు. ఇక్కడ డౌట్ వచ్చింది, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఉదయం పూట 10 తర్వాత డాక్టర్ గారు అవసరం పాస్ గారు బ్రహ్మాండంగా ఉన్నాడు. అవునా, మీకు అవసరం పాస్ గారు మీకు ఏమైనా కావాలంటే 2 ట్యాబ్లెట్ రాసిస్తానని చెప్పి మీకు కావాలంటే మన దేవుడు అలాంటి దేవుడు అయ్యాడు. అలాగే ₹1 కూడా ఖర్చు చేయకుండా గల కారణం అంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ముందే ఇచ్చాడన్న సంగతి నువ్వు తెలుసుకుంటే కనుక ఒక్కడు కూడా బయటపెట్టలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అవునా, ఎందుకంటే ఇప్పుడు ద్రవ్యం అవునా డబ్బు అన్నిటికీ అవసరమే, కానీ పోతున్న ప్రాణాన్ని కాపాడలేదు. ఎంతమంది చెప్పగలరు? డాక్టర్లైనా సైతమే అయ్యా ఎన్ని లక్షలు పెడతాం,
మా ప్రాణాన్ని ఇస్తాం మా నాన్న కోసం, మా కొడుకు కోసం, మా భార్య కోసం, మా బిడ్డల కోసం అంటే ఆయన కాపాడలేదు. నువ్వు ఏ ప్రాణం ఇచ్చినా ఎంత డబ్బు పెట్టినా ఈ ప్రాణము మరి మేము నిలబెట్టలేదు. డబ్బుతో మేము ఆయన బాగు చేయలేదు. బాగు చేసేది ఒకటే ఈ భూమి మీద చేస్తున్నాం మాత్రమే. హల్లెలూయా. ఆ నామంలో మనకి పరిశుద్ధాత్మ ఇచ్చున్నాడు ఆత్మ సంబంధంగా. ఇక నువ్వు కోరుకోవాలి ఇది కావాలని చెప్పేసి, అందుకోసమే చెప్పేసి నీకు ఆత్మ సంబంధంగా ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి నేను ఏమంటున్నాడంటే చూడండి, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం యేసు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడంట. హల్లెలూయా. సచ్చిన స్థితిలో ఉన్న నీవు, చచ్చినవాడు కదులుతాడా? చచ్చిపోయిన వాడు కదులుతాడా? చచ్చిపోయిన వాడు మాట్లాడతాడా? చచ్చిపోయిన వాడు నడుస్తాడా? చచ్చిపోయిన వాడు వింటాడా? చచ్చిపోయిన వాడు గ్రహింపు ఉంటుందా? చచ్చిపోయిన వాడు చూస్తాడా? చూడలేడు, ఏం చేయలేడు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన మనంట పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను క్రీస్తు కూడా బ్రతికించాడు. పరిశుద్ధాత్మ ఇవ్వడం ద్వారా మాత్రమే. ఇప్పుడు సంఘాలు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఆర్థికంగా అంటే ఆ యొక్క లేమి ఎందుకు జరుగుతుందంటే, లేమి ఎందుకు వస్తుందంటే అట్టి బోధిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మను పొందుకోవాలనే అపోస్తుల కాలంలో ఒక బోధ బోధిస్తుంది. ఒకవేళ కొన్ని సంఘాలు చేస్తున్నాయి 10%, అందులో 10 సంఘాలు మాత్రం చేస్తున్నాయి. మిగతా 9 సంఘాలు శరీరసారంగా మాత్రం మొదట కావాలనుకోండి, కానీ జరగటం. ఒకవేళ వచ్చినా అవి నిలబెట్టలేకపోతున్నాయి సంఘాన్ని. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చిందే క్రీస్తుతో పాటుగా నువ్వు బ్రతికి అనేక మందిని బ్రతికించడం కోసం. హల్లెలూయా. కాబట్టి మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. పరిశుద్ధాత్మ ఇవ్వడం ద్వారా నువ్వు బ్రతికేది రోజు. ఈ సందర్భం మరి చెప్పాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి నందకుమార్ రెడ్డి పెళ్లి జరిగే ముందు రోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓకే. ఆ రోజు నాకు తెలిసి 2 సంవత్సరాలు పైగా 2 సంవత్సరాలు జరుగుతుంది. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి బాప్తిజం తీసుకున్న వ్యక్తే, కానీ ఈరోజు ఆ వ్యక్తి మన మధ్యలో లేడు. అతను ఎవరు కొట్టలేదు, ఎవరు ఇబ్బంది కలగలేదు, అతనికి ఏ రోగం లేదు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరి మీద పలానోడు కంప్లైంట్ మీద పలానోడు ఇట్లా కచ్చి కట్టి అతని పకడ్బందీగా పట్టుకొని చంపాడని చెప్పి చేశాడని చెప్పి సంగతి మాట్లాడలేదు. సైలెంట్గా నేను చూశాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు లేకుండా ఆ మనిషిని మట్టి చేయడం చూశాను. అయితే చూడండి, ఇప్పుడు క్రీస్తు ఆత్మతో రక్షించాలి. అతను కూడా నేను బాప్తిస్తాను, అతనికి నేను బాప్తిస్తాను, కుటుంబ సభ్యులు మొత్తం కూడా బాప్తిస్తాను. కానీ ఇక్కడ ఏం లేకపోయింది, ఆత్మ సంబంధమైన జీవితం లేకపోవడం వల్ల మరణం ఎక్కువ అవుతున్నది కూడా తెలియదు. నేను బాప్తిజం తీసుకున్నాను, నా తెలిసి 60 మంది చూశాను. బాప్తిజం తీసుకున్నాను. ఆ తర్వాత వినకపోవడం వల్ల దేవుడి మాట ఆత్మలో నిలబట్టకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇప్పుడు భూమి మీద మట్టిలో ఉన్నాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, దేవుడు మనల్ని క్రీస్తు పాటు బ్రతికించాడు. హల్లెలూయా. అంటే ఇంత నేను బోధిస్తున్నప్పుడు వెళ్ళిపోతే నాకేంటి సాటిస్ఫై? అలాగని ఇలా మరణించడం దేవుని చిత్తమా? నేను బోధించుకుంటే ఏమన్నా దేవుని చిత్తమా? లేదు. ప్రభువా, ఇప్పుడు దాకా బోధించాను, ఇప్పుడు దాకా నీకు పరిచయం చేశాను, ఇక నేను ఈ భూమి మీద కాదు కానీ నీ దగ్గరే ఉంటాను, నన్ను తీసుకెళ్ళని చెప్తాను. హల్లెలూయా. నేను అడగాలి దేవుని రావాలంటే, ఈ శరీరం వదిలిపెట్టాలంటే దేవుని అడగాలి, నాకు వద్దు ప్రభువా ఈ బాధ, ఇక నేను ఈ ఇబ్బంది చూడలేదు లోపల వాడు, ఇక నేను చేసిన సేవ చాలు, నేను చెప్పిన మాట నీ సువార్త చాలు, కాబట్టి నువ్వు రావాలనుకున్నాను అనుకున్నప్పుడు ఆయన అవునవా నీకు సరిపోయింది ఈ సువార్త చేయడం, అవును సరిపోయింది, అయితే రావాలి, నీ ఇష్ట ప్రకారమే నువ్వు మరణించాలి తప్పించేసి, అవునా, హఠాత్తుగా మరణించడానికి దేవుడు చెప్తాడు కదా. అందుకనే మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. బ్రతికితే ప్రతి వారు చూడండి ఎక్కడ ఉంది. ఓకే, 4వ వచనం చదువున్నాం. అదే 2:4 వచనం నుంచి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు అండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారంట. హల్లెలూయా. ఆయన దానం చేసిన ఆత్మ వల్ల మాత్రం ఈరోజు మనం బ్రతుకున్నామని నమ్మాలంట. హల్లెలూయా. సత్యస్థితిలో ఉన్న మనల్ని కరుణా సంపన్నుడైన ఆయన
నిజమే, వీళ్ళు అపరిశుద్ధులే, అపిత్రులే, పాపిష్టి వాళ్ళే, అపరాధాల చేత, దోషాల చేత, అవునా, ఇబ్బందులు ఉన్న వాళ్ళే, లేమిలో ఉన్న వాళ్ళే. అయినప్పటికీ కూడా నేను వీళ్ళని రక్షించాలని కోరుకుంటున్నాను, వీళ్ళ మాటని వినాలని కోరుకున్నాను. కాబట్టి వీళ్ళ నా కుమారుడితో పాటు బ్రతికించి వీళ్ళకి నా ఆత్మను ఉచితంగా నేను ఇస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈరోజు మనం రక్షించబడి ఉన్నాము. ఎలా చూడండి, కింద కింద కొంచెం కింద ముగించేది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మాదైశ్వర్యమును రాబో యుగంలో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో పాటు లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ముందు రోజులలో క్రీస్తు మహిమ యొక్క ఐశ్వర్యము ఎవరు చూపించాలి? నువ్వు చూపించాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమి మీద లేవు. క్రీస్తు చనిపోయి తిరిగి తర్వాత తండ్రి కుడిపార్చిన కూర్చున్నట్టుగానే నువ్వు కూడా పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్చిన ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకున్నదల్లా ఈ భూమి మీద జరగాల్సిందే. హల్లెలూయా. నువ్వు ఏమనుకున్నా కూడా అది జరగాల్సిందే. జరగట్లేదంటే నువ్వు అనుకుంటావు ఇక్కడ నువ్వు నేను భూమి మీద ఉన్నావు అనుకుంటున్నావు, ఇక నాకు ఎవరు తోడలేదు అనుకుంటున్నాను, నా రక్షించిన ఎవరు లేరు అనుకుంటాను, నాకు సమస్య వస్తే నా బంధువులు ఎవరు రావట్లేదు అనుకుంటున్నాను. నీ బంధువుడు నీ రక్త సంబంధి కూడా ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన తన ఆత్మనిచ్చి నేను కూడా పరలోక రాజ్యంలో కుమారుడితో పాటు కూర్చోబెట్టున్నాడు. కాబట్టి ముందు రోజులలో నీవు ఆయన మహిమ యొక్క ఐశ్వర్యము అదే ఆత్మ పొందుకొని నీవు ఆ ఆత్మలో కలిగే యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో నీ ద్వారా ముందు రోజుల్లో కనపరచాలని నేను తన కుమారుడితో పాటు లేపి కూర్చోబెట్టాడు పరలోకమందు. అంటే ఇక కనపరచడం దేవుని చిత్తమా నీ చిత్తమా? దేవుని చిత్తము నీ ద్వారా. ఇక నువ్వు కూడా అనుకోలేదు, అవునా, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే స్వస్థ కలగాలనుకోవడం అనేది నీ చిత్తం అయిపోవాలి. హల్లెలూయా. ఎవరు ఇబ్బందులు ఉన్నాడంటే వాడు ఆ ఇబ్బంది నుంచి బయటకు రావాలనుకోవడం నీ చిత్తం, ఎందుకంటే అది దేవుడి చిత్తం నీ ద్వారా కలగాలని. నిన్ను ముందు రోజుల్లో అనేక మందికి ఆదర్శపరంగా చేయాలని, మాదిరికరంగా జీవింపజేయాలని నేను ఎన్నుకున్నాడు దేవుడు. చదువు 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. అంటే ఇప్పుడు ఈ మాట వినడం ద్వారా నమ్మి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. అంటే యేసుక్రీస్తు మానవుల పాపాల రక్షకుడుగా ఈ భూమిలోకి వచ్చి ఆయన శ్రమపడి, అవమానపరచబడి, నిందించబడి, దూషించబడి, శిలువలో మేకులు కొట్టబడి, నరక వేదన అనుభవించి, మరణించి తిరిగి లేచాడని నమ్మిన మనకి ఏమి ఇవ్వబడిందంటే పరిశుద్ధాత్మని ఉచితంగా ఇవ్వబడింది. అలాగే ఆ మాట విన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉచితంగా ఇవ్వబడింది. ఆ పరిశుద్ధాత్మ చేత మాత్రం ఈరోజు మనం రక్షించబడి ఉన్నాం నమ్మాలంట. సరే, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడు వరం. అంటే దేవుడు నీకు వరంగా ఇచ్చాడు ఈరోజు బతకబడేది. ఆరోగ్యంగా ఉండడం దేవుడు వరంగా ఇచ్చాడు. ఐశ్వర్యం పొందుకోవడం దేవుడు వరంగా ఇచ్చాడు. ఇతరులకి ఇచ్చే కనుక దేవుడు నీకు వరంగా ఇచ్చాడు. అనేక మందికి బిజినెస్ పర్సన్గా నీకు దేవుడు ఇచ్చాడు వరంగా. రాజకీయంలో గొప్ప స్థాయి నీకు ఎందుకు ఇచ్చాడు? వరమే, దేవుడు వరమే. చదువు అది కలిగింది కాదు కనుక ఎవడనో అతిశయపడలేదు. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే స్వస్థ కలుగుతున్నా, నేను ప్రార్థన చేసి దయలిపోతున్నా, నేను ప్రార్థన చేసిన అతను బాప్తించుకొని పెద్ద పెద్ద రోడ్డు నుంచి లోపడుతున్నా, అది నా గొప్పదనమా? నేను పరిశుద్ధం జీవిస్తున్నానుగా? లేదు, ఆయన నాకు కృపచేత ఇచ్చిన వరం వల్ల. హల్లెలూయా. ఆయన దానం చేశాడు నాకు. బతుకుపోరా, ఇక్కడ నువ్వు దేనికి పనికిరాని వాడిగా ఉన్నావుగా, అపరిశుద్ధిగా ఉన్నావు కదా, దోషాల చేత అపరాధాల చేత సచ్చినవాడిగా ఉన్నావు కదా, నువ్వు బ్రతికి అనే మంది బతికిపోరా, నిద్రపో అన్నట్టుగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది నా సొంత శక్తి చేత బలం చేత అయిందని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే బయట చెప్తుంది ఏదైనా భూమిని జరగాలంటే శక్తి చేత బలం చేత కాదు, కానీ ఆయన ఆత్మ చేత జరుగుతుందంట. హల్లెలూయా. ఆత్మని ఇవ్వడం కోసం ఆయన మృతుల ప్రవర్తనగా లేచాడు, మనం కూడా ఈరోజు జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఎవడు కూడా అతిశయపడడానికి లేదు. నా సొంతగా నేను భక్తిగా ఉన్నాను, మీరు లేరు, మీరు ఎవరు అలా వాక్యం ఇవ్వట్లేదు, మీరు అలాగా ఉపవాసం ఉండట్లేదు, మీరు అలాగా పరిశుద్ధంగా జీవించలేదు అని అనడానికి ఎవరికి హక్కు లేదు. చదువు. మరియు వాటి యందు అంటే కొన్నిట్లో మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా చిత్తపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఏమంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రావడంతోనే నువ్వు దశ భాగాలు ఇవ్వాలన్నా, రావడంతో నీకు కృతజ్ఞత కానుకలు ఇవ్వాలన్నా, రాకపోవడంగానే నీకు 30 కానుకలు ఇవ్వాలన్నా, రాగానే నీకు నా శక్తికి సాయం చేయాలని చెప్తాను, కానీ ఎవడు ఇక్కడ ఉండవు. కానీ నువ్వు మంచి పనులు చేయడం కోసము నీ మాట నీకు అనారోగ్యం అయితే ఆరోగ్యం ఇచ్చి, నొప్పి అయితే స్వస్థత ఇచ్చి, అవునా, దరిద్రం అయితే సమృద్ధిని ఇచ్చి, అవునా, రక్షణ నీ జీవితానికి రక్షణ ఇచ్చి, తన ఆత్మనిచ్చి, ఇప్పుడు ఆ మంచి పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు చెప్పిన పనులు ఈ భూమి మీద నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా,
న్యాయంగా జీవించడం కోసము ఆ మంచి క్రియలలో మనం నడుచుకోవాలని చెప్పేసి మనం యేసుక్రీస్తులో ఆత్మ ద్వారా మరి రక్షించబడిన మనకి, పరిశుద్ధాత్మ నింపడిన మనకి మరి మంచి మార్గంలో జీవించాలి. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఒక మంచి పని చేయాలనుకుంటే అది నీ ద్వారా మాత్రమే చేయాలంట. హల్లెలూయా. ఇంకొక ద్వారా కాదు, ఇంకొక పనికి వచ్చే వాళ్ళ కోసం కాదు, ఇంకొక నీతిగా జీవించే వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే ఆయన చెబుతాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నేను వచ్చింది అనీతిమంతులు అవునా నీతి లేని వాళ్ళ కోసం వచ్చాను, నేను వచ్చింది దరిద్రుల కోసం వచ్చాను, నేను వచ్చింది పాపించే వాళ్ళ కోసం వచ్చాను, నేను వచ్చింది జ్ఞానం లేని వాళ్ళ కోసం వచ్చాను, నేను వచ్చింది ఈ భూమిని ఎన్నిక లేని వాళ్ళ కోసం వచ్చాను, నేను వచ్చింది ఈ భూమిని శాపంతో నింపని వాళ్ళ కోసం వచ్చాను. కాబట్టి అలాంటి స్థితి, శాపంలో ఉన్న నీవు, అనారోగ్యంలో ఉన్న నీవు, బాధల్లో ఉన్న నీవు, కరువులో ఉన్న నీవు, ఇరుకు ఇబ్బందులో ఉన్న నీవు పరిశుద్ధుడిగా తీర్చబడటం కోసం నా రక్తం చేత కడిగి నా ఆత్మని ఉచితంగా ఇవ్వడం ద్వారా ఇప్పుడు నా పనిగా వాడుకొని నేను ఒక పని చేయాలనుకుంటే ఆ పనికి, అవునా, ఆ పని ఎవరై ఉండాలి? నువ్వై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడాలి, నా చేయి పని చేయాలి, నా చేయి పని చేసి దీన్ని పట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఎట్లా పని చేస్తుంది? ఇది పట్టుకొని దగ్గర తీసుకొని మాట్లాడుతుంటే ఈ రిసీవింగ్ అనేది స్పీకర్లోకి వెళ్ళిపోయి మీకు శబ్దంగా వినపడుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పెద్దగా నేను మాట్లాడాలంటే మీకు వినపడదు, బయటలో కూడా వినపడదు. పెద్దగా వినపడాలంటే ఏం కావాలి? మైక్ కావాలి, దానికి కనెక్షన్ కావాలి. హల్లెలూయా. అంటే ఈ మైక్ అనేది ఎవరై ఉన్నారు? దేవుడి చేతిలో నువ్వు అయి ఉన్నావు అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు లేకుండా దేవుడు మాట్లాడాలడా? ఒకవేళ మాట్లాడితే వినపడుతుందా? వినపడదు. నీ నోటి ద్వారా మాత్రమే మరి ఆయన మాట్లాడాలని ఆశపడుతుంది, నీ ద్వారా మాత్రమే తన కార్యాలు చూపించాలని ఆశపడుతుంది. నువ్వు నిలబడితే ఆయన సమస్తను సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, తన ఆత్మ ఇచ్చిన వాడు నీకు. కాబట్టి నువ్వు ఆయన సృష్టించబడిన వారు, ఆయన చేసిన పని అంటాడు. అంటే ఒక స్వతంత్రపడాలంటే ఎవరు కావాలి? దేవుడికి నువ్వే కావాలి. ఒకడు విడుదల కావాలంటే ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఒక అద్భుతాలు జీవితం జరగాలంటే ఎవరు కావాలి? నువ్వే కావాలి. నువ్వు లేకుండా దేవుడు చేయలేడు. అది కోసమే చూడండి, కొలసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, 4 వచనాలు. కొలసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీరు పేజీ 183, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి అని రాయబడింది. హల్లెలూయా. ఈ దరిద్రలా మీరు చాలామంది భూమి నుంచి వస్తున్నారు, భూమి నుంచి ఆహారం వస్తుంది, భూమి నుంచి కాయలు వస్తాయి, భూమి నుంచి కరెక్టే. శరీరం తీసే ప్రతి వారికి భూమి నుంచే కావాలి అవసరం. అంటే ఎక్కడి నుంచా ఆహారం? భూమి నుంచే. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయా? భూమి నుంచే. ప్రతిదీ కూడా భూమి నుంచే వాటిని చూస్తూ ఉంటాం. కానీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే కనుక, మృతి నుంచి చనిపోయి తిరిగి క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళైతే కనుక మీరు కింద వాటిని చూడగలండి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా తిని చిన్నప్పుడు బలం ఇచ్చింది, ఇప్పుడు అనారోగ్యం వస్తుంది తెలుసా? షుగరు, బీపీ, థైరాయిడ్. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కువ తినని పెడతాం. అదే ఇప్పుడు తిన్నాం అనుకో ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చారు. దేనివల్ల? కింది వాటి వల్ల, తినడం వల్ల, కింది సంపాదించుకోవడం వల్ల. అంటే ఇప్పుడు జాబ్ చేసినా, వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా, వ్యవసాయం చేసినా, కూలి పని చేసి దేనికోసం? తిండి కోసం. ఎక్కడి నుంచి? అది భూమిలోనే. అయితే చూడండి, మీరు క్రీస్తు కూడా లేపని వాడంటే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వన కూర్చున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. మీకు పైనుంచి రావాలంటున్నాడు. ప్రతిదీ కూడా ఆశీర్వాదం అనేది పైనుంచి రావాలి. అక్కడ తండ్రి కుడి పార్శ్వన కుమారుడు యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. చూడండి 2వ వచనం, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలని అంటాడు. ఇల్లు సంపాదించిన, పొలం సంపాదించిన, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించిన, బంగారం, వెండి, వజ్రాలు ఏది సంపాదించినా అది నీతో పాటు శాశ్వతంగా నీతో పాటు రాదు, నీతో పాటు ఉండదు. ఈరోజు ఉంది నా దగ్గర కేజీ బంగారం కూడా రేపు పొద్దున్నే ఉండకుండా పోవచ్చు. ఎందుకంటే దొంగిలించవచ్చు, మన అతి చేయొచ్చు, నాశనం కూడా చేయొచ్చు. అలా ఏ క్షణం ఏమైపోతుందో తెలియదు. కానీ పైన వాటి మీదనే మనసు పెట్టుకోకండి. ఎందుకంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఏలైనగా మీరు మృతి పొందారు అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు సరిపడిగా నువ్వు మృతి పొందావు అంటే శరీర సంబంధమైన కార్యాల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటి నుంచి చూడట్లేదు, నువ్వు ఇప్పటి నుంచి మాట్లాడలేవు, అటు లోకానుసారంగా మాట్లాడలేవు, లోకానుసారంగా నడవలేవు, లోకానుసారంగా జీవించలేవు. ఎందుకంటే లోకానుసారాలు మాత్రమే, లోకంలో ఉన్న వాటిని మాత్రమే ప్రేమిస్తారు. మన లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానికి లేదు, లోకంలో ఉన్న ఒక పరిస్థితులు మనకు అవసరం లేదు. అయితే ఎందుకంటే మీరు మృతి పొందారు అంటున్నాడు. మీ జీవం క్రీస్తు కూడా దేవునందు దాచబడింది అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి రావాలి? జీవము పరలోకం నుంచి రావాలి. అందుకే నేను ప్రతి ఒక్కరి చేతులు మోకరించండి, చేతులు పైకెత్తండి, అడగండి, పొందుకోండి దేవుని దగ్గర. హల్లెలూయా. పొందుకోండి, పొందుకోండి ఇతరులకు ఇవ్వండి అంటారు. హల్లెలూయా. ఎందుకంటే
సంపాదించుకున్న తర్వాత ఖర్చు అయిపోతే ఏమవుతుంది? బీరువాలు పెట్టుకుంటూ తుప్పడిపోతుంది. ఒకవేళ డబ్బు ఎక్కువైపోయినా పలానా వ్యక్తి ఉన్నాయని తెలిసి దొంగ కొట్టేస్తారు. ఒకవేళ నేను ఆ గృహంలో ఉండేసి నేను నాశనం చేసుకోవడం, నీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలిసి దొరుకుతాయి లేదా? అచ్చల దొంగతనాలు దొరుకుతాయి లేదా? డబ్బు ఎక్కువ వాళ్ళ దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంటాయా? రాహులు ఎవరి దగ్గర తిన్నాకి తినలేదని కూడా బజార్ మీద పడుకోవడం ఎవరు పడుచుకున్నాడు. అదే కోర్టులో అయితే బజార్లో పడుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే వాడు వచ్చి అవునా వాడి దగ్గర నుంచి దొంగిలించవచ్చు, వాడు అర్థం చేసి వాటిని ఆక్రమించుకోవచ్చు. అది చూడండి, మీ జీవము క్రీస్తు కూడా దేవుడిని దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద దాక్కుని ఉండడానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు ఆత్మ ద్వారా అపోస్తుల కాలంలో. అందుకనే భూమి తలకిందులైపోయింది. కాబట్టి వాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు కూడా ఆకర్షించబడ్డారు, రక్షించబడ్డారు, అనేక మందికి తెలియపరచబడ్డాడు. ఆ ప్రేమ సువార్తని, కృపా సువార్తని అందరికీ బోధించారు. అలాంటి యొక్క సంతోషం నెమ్మది అందరూ కలిగి ఉండాలని ఇతనికి శాఖోపశాఖలుగా రాష్ట్రాలకి, దేశాలకి, ప్రపంచ దేశాల బుద్ధిగతలు వెళ్ళిపోయింది. ఈ ద్వారా కూడా ఆ మహిమ ప్రత్యక్ష కనపరచబడాలని కోరుకుంటాడు. అలాగే నువ్వు కూడా ఈ భూమి మీద దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో నువ్వు కూడా అలాంటి ప్రత్యక్ష చూపించాలంటున్నాడు. అందుకనే రోమపత్రిక అధ్యాయం రాయబడింది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో దేవుడు చూస్తున్నట్టు. అలాగే నిజమే ఆయన నిశాయితులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు కూడా తిండి లేక చాలా మంది ఎదురు చూస్తున్నారు, బట్టలు లేక ఎదురు చూస్తున్నారు, సహాయం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక మమ్మల్ని బాగా చేసేవాడు ఎవరు లేడా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ బాగు చేసేవాడివి, ఆ సహాయం చేసేవాడివి, అనేక మందికి పెట్టేవాడివి, అనేక మందికి ఇచ్చేవాడివి. దేవుడు నీవే కావాలని కోరుకున్నాడు, నీ ద్వారా తన నామంతో తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అలాగే అందుకోసం ఆయన చనిపోయినప్పటికి కూడా అవునా నీ కొడుకు నా కొరకు ఆయన నామం ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి నిన్ను నన్ను బ్రతికించడం కోసం ఆయన లేచాడు, నిన్ను కూడా నన్ను కూడా లేపుతున్నాడు. అలాగే ఇక మనం మృతి పొందిన వాళ్ళు అవునండి, సరసరంగా మృతి పొందాం. అబద్ధాలు ఆడటానికి లేదు. ఎందుకంటే చచ్చిపోయాడు మాట్లాడతాడా? చచ్చిపోయాడు కోపడతాడా? చచ్చిపోయాడు చెవికాయలు చూస్తాడా? చూడలేడు. నడుస్తాడా? వింటాడా? వెళ్ళలేడు. చచ్చిపోయాడు చేయడు. కానీ నువ్వు వినేది ఒకవేళ క్రీస్తుతో పాటు లేపడితే పైన వాటి కోరుతున్నాడు. అలాగే పైన వాటి కూడా కోసం రాండి. పైన అద్భుతాలు చూసి ఇతరుల సాక్ష్యం కావడానికి ఇక్కడ రాండి. గొప్ప వాళ్ళంటే ఇక్కడికి రండి, అందరికి ఇవ్వాలంటే ఇక్కడికి రండి, ఆశీర్వదించబడాలంటే ఇక్కడ రండి, అనేక మంది స్వతపట్టి బిడ్డలుగా మారాలంటే ఇక్కడ రండి, బలవంతులుగా ధనవంతులుగా జీవించాలంటే ఇక్కడికి రావాలి. ఎక్కడికి రాదు. ఎందుకంటే ఎక్కడ పిలిచిన ఎవడైనా సరే స్వార్థం కోసం నువ్వు వచ్చిన ప్రతి ఒక్కడి దగ్గర నువ్వు లేకపోవచ్చు, కానీ అప్పు చేసినాక నిన్ను బాధపడతావు. నీవు ఈ లోక సంబంధిగా తప్పించుకుందువుగాక, పరలోక సంబంధిగా పరిశుద్ధాత్మతో నింపడుదుగాక, పరలోక రాజ్యంలో ఉన్న క్రీస్తు ఉన్న ప్రతి ఆశీర్వాదం పొందుకుందుగాక. ఎందుకంటే అబ్రాహాము ఆశ్రయించిన దేవుడు క్రీస్తు ఆత్మ ద్వారా నిన్ను కూడా ఆశ్రయించాలని ఇప్పుడు నుంచి చూస్తున్నాడు. నడవలేని నువ్వు అనేక మంది నడిపించాలని దేవుడే కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన చేతి పనికి వాడుకుని ఆశపడుతున్నాడు. అందుకే అంటాడు, నువ్వు నాకు గొడ్ర వంటి వాడు కాదు అంటాడు, ఖడ్గం వంటి వాడు కాదంటాడు. అని ఈ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను వచ్చి పని చేయాలంటే నువ్వేం కావాలి? నా నోరు కావాలంటాడు. నిన్ను నోరుగా వాడుకుంటా, నువ్వు నా నోరు తెస్తే నీ నోరు తెస్తే నా నోటి మాటలు నీ నోట్లో పెడతానని చెప్తున్నాడు. అంటే ఈ మాట తినడం కోసం, ఈ మాట హృదయం పెట్టుకొని అనేక మంది బోధించడం కోసం ఇక్కడికి వస్తే కనుక నువ్వు అనేక మందికి బిడ్డలిచ్చే బిడ్డగా మారిపోతావు. ఇటు ఆత్మీయ జీవితం నువ్వు కలిగుదుగా, ఇటు పునరుద్ధానంలో నువ్వు లేపడి అనేక మందికి లేపి బిడ్డగా మారిపోదుగా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన యేసుని చేస్తున్న స్తోత్రం ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడడం బట్టి ఇట్లా స్తోత్రాలు అయా. మరణించిన స్థితిలో ఉన్న మమ్మల్ని, చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని, మృతి పొందిన మమ్మల్ని నీ కుమారుని యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా ప్రభువా ఈరోజు మమ్మల్ని కూడా ప్రభువా తిరిగి లేపాదులు బట్టి యేసునామమున మహిమ కలుగునుగా. ఎలాంటి ప్రభు ఇప్పటికి కూడా నా ఇబ్బందుల పోట్ల, నా సమస్యల పోట్ల, నా ఇరుకుల పోట్ల, నా కష్టాల పోట్ల, నా ఇంకా బలహీనతల పోట్ల, నా అప్పుల పోట్ల, నాకు జాబ్ రావట్లా, వివాహం జరగట్లా, బిడ్డలు కలగట్లా అని ప్రభు బాధపడుతున్నారు ప్రభు. వాళ్ళందరికీ ప్రభు నీ ఆత్మ చేత మృతుల పునరుద్ధాలుగా జయించువాలుగా ప్రభు బిడ్డలు అభిషేకించలేస్తున్నాము, అభిషేకించబడులుగా చూస్తున్నాము అయా. పునరుద్ధారం అంటే తిరిగిలాడడం ప్రభు నీ ఆత్మ ద్వారా మాత్రమే ప్రభు. అది నీ కుమారుడు యేసుక్రీస్తు లేచారు. ఈరోజు మమ్మల్ని కూడా ప్రభు చేస్తున్నారు బట్టి నీకే వేలాది స్తుతిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరూ నీ మహిమతో నింపబడుదురుగాక, నీ పరిశుద్ధాత్మ బలంతో నింపి ప్రభు ప్రతి వాడిని స్వస్థపరిచి బలపరిచి నూతన జీవానికి ప్రభు సమృద్ధిగా జీవిత ప్రభు ప్రతి ఒక్కరు నడిపించబడి ప్రభు చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.